ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 2026ను అమల్లోకి తెచ్చింది. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 కింద రూపొందించిన ఈ కొత్త పథకం ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి ఈపీఎఫ్ 1995 అలాగే ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1971 స్థానాన్ని భర్తీ చేస్తుంది. అయితే ఉద్యోగుల్లో ప్రధానంగా ఉన్న సందేహం కొత్త ఈపీఎఫ్ 2026లో నెలవారీగా పెన్షన్ లెక్కించే విధానం ఏమైనా మారిందా అని. అయితే దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్ లెక్కింపు ఫార్ములాలో ఎటువంటి మార్పులు చేయలేదని చెప్పింది. ఉద్యోగి ఫైనాన్షియబుల్ జీతం, సర్వీస్ కాలం ఆధారంగానే నెలవారీ పెన్షన్ నిర్ణయిస్తారు. అయితే క్లెయిమ్స్ పరిష్కారం, డీటెయిల్ విధానం, ఆలస్యమైన క్లెయిమ్స్పై వడ్డీ వంటి అంశాల్లోనే కొత్త నిబంధనలన్నీ తీసుకొచ్చారు. ఇక ఈపీఎస్ పెన్షన్ ఎలా లెక్కిస్తారంటే ఈపీఎఫ్ 2026లో కూడా ఇదే ఫార్ములా కొనసాగుతుంది. నెలవారీ ఈపీఎస్ పెన్షన్, పెన్షనబుల్ జీతం, పెన్షనబుల్ సర్వీస్ బై 70. ఇక్కడ పెన్షనబుల్ జీతం అంటే ఉద్యోగం ముగిసే ముందు చివరి 60 నెలల సగటు ప్రాథమిక వేతనం. ఇక్కడ బేసిక్ ప్లస్ డిఏను ప్రతిపాదనలోకి తీసుకుంటారు. 10 ఏళ్ల సర్వీస్ తర్వాత పెన్షన్ ఎంత వస్తుంది? కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు ఈ ఫార్ములా ప్రకారమే నెలవారీ పెన్షన్ వస్తుంది. సగటు పెన్షనబుల్ జీతం 10,000గా ఉంటే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే నెలవారీ ఈపీఎఫ్ పెన్షన్ దాదాపు 1,429గా వస్తుంది. 11,000 జీతంపై పెన్షన్ రూ. 15,071గా ఉంటుంది. 12,000 జీతంపై 17,714, 13,000 జీతం ఉన్నవారికి 1,857, 14,000 బేసిక్ ప్లస్ డీఏ ఉన్నవారికి 2,000 పెన్షన్ వస్తుంది. అదే 15,000 ఉన్నవారికి రూ. 2,143 పెన్షన్ వస్తుందని అంచనా. అలాగే 10 ఏళ్లు పూర్తి కాకముందే ఉద్యోగం వదిలేస్తే ఏమవుతుంది? పెన్షనబుల్ సర్వీస్ 10 ఏళ్ల లోపు ఉంటే ఉద్యోగికి 2 అవకాశాలు ఉంటాయి. విత్‌డ్రాయల్ బెనిఫిట్ తీసుకోవచ్చు. లేదా స్కీమ్ సర్టిఫికేట్ తీసుకొని తర్వాత మరో ఈపీఎఫ్ పరిధిలోని సంస్థలో చేరితే పాత సర్వీస్‌ను కొత్త సర్వీస్‌కు యాడ్ చేసుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో పెన్షన్‌కు అర్హత అలాగే ఉంటుంది. అలాగే కొత్త పథకంలో పెన్షన్ ఫార్ములా ఉద్యోగి యజమాని చెల్లించే కంట్రిబ్యూషన్, కనీస పెన్షన్ నిబంధనల్లో మార్పు లేకపోయినా కొన్ని కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక్కడ పెన్షన్ క్లెయిమ్స్‌ను 20 రోజుల్లోపు పరిష్కరించే లక్ష్యం, సరైన కారణం లేకుండా ఈపీఎఫ్ క్లెయిమ్ ఆలస్యం చేస్తే 12% వడ్డీ చెల్లించే నిబంధన, హయ్యర్ పెన్షన్ నిబంధనలన్నీ అధికారికంగా పథకంలో చేర్చడం, యజమానులకు డీటెయిల్ కంప్లైంట్స్ విధానం, పథకం పేరు మార్చడం వంటివి కీలక మార్పులుగా ఉన్నాయి.